సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈరోజు భగవద్గీతలోని 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇదే ఆఖరి అధ్యాయం. దీన్ని అధ్యయనం చేద్దాం. భగవద్గీతలో 2వ అధ్యాయము 18వ అధ్యాయము చాలా ముఖ్యమైన అధ్యాయాలు. ఎందుకంటే ఈ రెండిట్లోనూ కృష్ణ పరమాత్మ మొత్తం గీతా సారాంశాన్ని సంగ్రహంగా బోధించాడు. కాకపోతే రెండిటి మధ్య సూక్ష్మ భేదం ఉంది. 2వ అధ్యాయంలో చెప్పిన సంగ్రహం ఉపోద్ఘాతం, దాన్ని ఉపక్రమ సంక్షేపము అంటారు. 17వ అధ్యాయం వరకు ఆ సారాన్ని విస్తారంగా చెప్పుకొస్తాడు. 18వ అధ్యాయం ఉపసంహార సంక్షేపము. టూకీగా చూస్తే అధ్యాయం 2 ఉపక్రమ సంక్షేపము, అధ్యాయాలు 3 నుంచి 17 విస్తారము, అధ్యాయం 18 ఉపసంహార సంక్షేపము. అందువల్ల ఈ అధ్యాయంలో కొత్త విషయాలేం చూడం. అంతకుముందు బోధించిన వాటిని మళ్లీ నొక్కి వక్కాణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయాన్ని మన వీలు కోసం 4 భాగాలుగా విభజించుకుందాం. అవి: 1 3 విధాల సాధనలు, 2 కర్మయోగ సారాంశము, 3 జ్ఞానయోగ సారాంశము, 4 గీతాబోధ సారాంశము. ఇవి కాక ఉపసంహారం ఇలా చూస్తాం. సాంప్రదాయ విధి, కృష్ణార్జునుల సంవాద ఉపసంహారం, సంజయుడు చెప్పిన ఫలశ్రుతి. 3 విధాల సాధనలు. 3 విధాల సాధనలు సాత్విక, రాజసిక, తామసిక సాధనలు. ఈ 3 సాధనల కింద 5 అంశాలను 17వ అధ్యాయంలో చూశాం. అవి శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం. వీటన్నింటిలోనూ సాత్విక పద్ధతిని పాటించాలని, తామసిక పద్ధతిని వెంటనే మానుకోవాలని, రాజసిక పద్ధతిని క్రమేణా తగ్గించుకుంటూ రావాలని చూశాం. ఇప్పుడు అదే పద్ధతిలో ఈ 3 విధాల సాధనల గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మరొక 7 అంశాలు తీసుకుని ప్రతి ఒక్కదానిలో 3 సాధనలను చర్చించబోతున్నాడు. ఆ అంశాలు సన్యాసం, జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. వీటన్నింట్లోనూ సాత్విక లక్షణాన్ని పాటించాలనేది లక్ష్యం. ఉదాహరణకు, మనం కర్మలు చేస్తే చాలదు, ఆ కర్మలు సాత్విక కర్మలై ఉండాలి. అలాగే సుఖాలు అనుభవిస్తే చాలదు, ఆ సుఖం సాత్విక సుఖమై ఉండాలి. కృష్ణ పరమాత్మ వివరించిన ఆ 7 సూక్ష్మంగా చూద్దాం. 3 రకాల సన్యాసం. సాత్విక సన్యాసం అంటే నియత కర్మలను చేస్తూ వాటి ఫలాలను త్యజించడం. ఫలాలను త్యజించడం అంటే ఫలం గురించిన ఆలోచనను త్యజించడం. రాజసిక సన్యాసం అంటే దేహాభిమానం వల్ల నియత కర్మలు త్యజించడం. ఆ నియత కర్మలు ముఖ్యం అని తెలిసినా కూడా శరీరాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక చెయ్యరు. ఎందుకంటే జీవితాన్ని హాయిగా శారీరక శ్రమ లేకుండా గడిపేయాలనుకుంటారు. అందువల్ల తెలిసి ధర్మాన్ని పరిత్యజించడాన్ని రాజసిక సన్యాసం అంటారు. తామసిక సన్యాసం అంటే అజ్ఞానం వల్ల నియత కర్మలను త్యజించడం. ఈ నియత కర్మలు ఆంతర ఎదుగుదలకు తోడ్పడతాయనే జ్ఞానం లేకపోవడం వల్ల చేయరు. ఈ 3 సాత్విక సన్యాసం పాటించాలి. అంటే కర్మను చేయాలి, ఆందోళనను త్యజించాలి. 3 రకాల జ్ఞానం. సాత్విక జ్ఞానం అంటే ఆత్మ ఏకత్వ జ్ఞానం. శరీరానికి భిన్నంగా ఆత్మ ఉందని, ఆ ఆత్మ సర్వవ్యాపకమని, అన్ని శరీరాల్లోనూ అదే ఆత్మ ఉందని అర్థం చేసుకోవడం. ఉదాహరణకు, ముత్యాల గొలుసులోని దారం తీసుకుంటే ఆ దారం ముత్యాలకు భిన్నంగా ఉంది, కానీ అన్ని ముత్యాలకు ఆధారం అది. వాటిని ఏక త్రాటి మీద ఉంచుతుంది. సూత్రే మణిగణా ఇవ. ముత్యాలు అనేకం, సూత్రం ఏకం. నేను ఆత్మను, ఆత్మ ఏకం, నిర్వికారం, అవ్యయం, అవిభక్తం అంటారు. రాజసిక జ్ఞానం. ఆత్మ బహుత్వ జ్ఞానం. వీరు కూడా శరీరానికి భిన్నంగా ఆత్మ ఉంది అంటారు. కానీ ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉన్నాయంటారు.
నిజానికి ఉన్నది ఒకటే ఆత్మ, కానీ వారు ఆత్మ అంటే మనస్సు అనుకుంటారు. అందువల్ల వీరు నేను మనస్సును, అనేక జీవాత్మలు ఉన్నాయి అంటారు. తామసిక జ్ఞానం అంటే శరీరమే ఆత్మ అనుకోవడం. శరీరానికి భిన్నంగా ఆత్మ అనేది ఇంకొకటి ఉందని ఒప్పుకోరు వీరు. దాన్ని దేహాత్మ బుద్ధి అంటారు. అందువల్ల వీరి జ్ఞానం నేను శరీరాన్ని, అనేక శరీరాలున్నాయి. 3 రకాల కర్మ. సాత్విక కర్మ అంటే ధర్మ ప్రధాన కర్మలు, రాగద్వేష అప్రధాన కర్మలు, నియత కర్మలు చేయడం, మొత్తం సమాజానికి మేలు చేసే కర్మలు. వ్యక్తిగత రాగద్వేషాలను పట్టించుకోకుండా ఇతరుల మంచి కోరే కర్మలు. సమాజం మేలు కోరి చేసే కర్మల వల్ల మీరు కూడా లాభం పొందుతారు. లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాక మా అబ్బాయి కూడా బాగుండాలి అని కోరాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే సమస్త లోకంలోనూ మీ అబ్బాయి కూడా ఉన్నాడు, కానీ లోకం బయట లేడు కదా. అలాగే సమస్త లోకం కోసం ఫలాపేక్ష లేకుండా చేసే కర్మఫలం వల్ల కూడా మీరు లాభం పొందుతారు. అందువల్ల సాత్విక కర్మ అంటే ధర్మ ప్రధాన కర్మ, రాగద్వేష అప్రధాన కర్మ. రాజసిక కర్మ అంటే రాగద్వేష ప్రధాన కర్మ. లౌకిక విజయాల కోసం అహంకార దర్పంతో ఒత్తిడి, ఆందోళనలకు లోనై చేసే కర్మ. తామసిక కర్మ అంటే ద్వేష ప్రధాన కర్మ, సమాజానికి హాని చేసే కర్మ. 3 రకాల కర్త. కర్త అంటే కర్మ చేసే వ్యక్తి. అసలైతే సాత్విక కర్మ చేసే వ్యక్తి సాత్విక కర్త, రాజసిక కర్మ చేసే వ్యక్తి రాజసిక కర్త, తామసిక కర్మ చేసే వ్యక్తి తామసిక కర్త. కానీ కృష్ణ పరమాత్మ వారిని వేరే విధంగా నిర్వచిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఆది గురువు, ఒక మంచి గురువు. శిష్యుడు అర్థం చేసుకుంటాడులే అని ఏది వదిలేడు. అందువల్ల కర్తను 3 రకాలుగా నిర్వచించబోతున్నాడు. ముందుగా సాత్విక కర్త. ముక్త సంగో నహం వాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. సంగత్వం, అహంకారం లేని పట్టుదల, ఉత్సాహం ఉన్న, జయాపజయాలకు చెలించని కర్తను సాత్విక కర్త అంటారు. రాజసిక కర్త. రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. రాగం, విజయాల మీద మక్కువ, లోభత్వం, హింసాత్మకత్వం, అశుచి, హర్ష శోకాలు ఉన్న కర్తను రాజసిక కర్త అంటారు. తామసిక కర్త. అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతికోదస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. యోగి కాని వ్యక్తి, ప్రాకృత పురుషుడు, మూర్ఖుడు, మాయావి, ఇతరుల పనికి అడ్డం వచ్చే వ్యక్తి, సోమరపోతు, పనిని వాయిదా వేసే కర్తను తామసిక కర్త అంటారు. 3 రకాల బుద్ధి. బుద్ధి అంటే తెలివితేటలు. సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి అంటే ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధ మోక్షాలు గురించిన విచక్షణ ఉన్న బుద్ధి. రాజసిక బుద్ధి అంటే ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు గురించిన పూర్తి జ్ఞానం లేని బుద్ధి. ఫలానా రైలు ఎప్పుడు వెళ్తుంది అని వీరిని అడిగితే 7 గంటలకు వెళ్తుంది అనుకుంటాను అంటారు. అనుకుంటాను అంటే మీరు ఆ సమాచారాన్ని ఖచ్చితంగా తీసుకోలేరు. అలా సందేహంతో కూడిన జ్ఞానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది అజ్ఞానంతో సమానం. అందువల్ల సాత్విక జ్ఞానం నిశ్చయ జ్ఞానం అయితే, రాజసిక జ్ఞానం సంశయ జ్ఞానం. జ్ఞానాన్ని బట్టి సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి అంటారు. తామసిక బుద్ధి. తామసిక బుద్ధి అంటే ధర్మాధర్మాలు, కార్యాకార్యాల గురించిన విచక్షణ అసలు లేకపోయినా అంతా నాకే తెలుసు అనుకునే బుద్ధి. అతనికి తెలిసినది తప్పు, కానీ అతనికి సరైన జ్ఞానం లేనిదే సందేహమే రాదు. కానీ అతనికి సరైన జ్ఞానం లేదనే సందేహమే రాదు. అక్కడ తాడు ఉండి చిరుచీకటిగా ఉంటే అది తాడు మాత్రమే అని ఎవరైనా అంటే అతనికి సాత్విక జ్ఞానం ఉంది, అతనిది సాత్విక బుద్ధి అని చెప్పవచ్చు. అలా కాకుండా ఏమో అది తాడు అవ్వచ్చు లేదా పాము అవ్వచ్చు అంటే అతనిది రాజసిక జ్ఞానంతో కూడిన బుద్ధి. ఇంకొక వ్యక్తి వచ్చి అది తాడు కాదు, పాము మాత్రమే నిశ్చయంగా చెప్తే
అది తామసిక జ్ఞానంతో కూడిన తామసిక బుద్ధి. ఈ చివరి వ్యక్తి తనకు తెలియదు, ఇంకొకరు చెప్తే వినడు. అటువంటి జ్ఞానాన్ని విపర్యయ జ్ఞానము అంటారు. ఈ విపర్యయ జ్ఞానాన్ని ఇచ్చేది తామస బుద్ధి. పాపమేవాశ్రయేదస్మాన్ నాతతాయినః. వారు ఆతతాయినులైతే వారిని చంపితే పాపం వస్తుందన్నాడు అర్జునుడు. దుర్యోధనాదులను ఆతతాయిలు అన్నాడు. అంటే వారు ఘోరమైన నేరాలు చేసిన వారు. అటువంటి నేరస్తులను శిక్షించడం ధర్మం. కానీ అర్జునుడు అప్పుడు వారి మీద మోహంలో ఉన్నాడు. వారిని నేను చంపితే నేను పాపం మూటగట్టుకుంటాను అంటున్నాడు. ఈ బుద్ధి ఏ బుద్ధి? సాత్వికమా, రాజసికమా, తామసికమా? ఇది మహాతామసికం. అదృష్టం ఏమిటంటే అర్జునుడు ఆలస్యం కాకుండా తను మోహంలో పడ్డాడని గ్రహించాడు. కార్పణ్య దోషోపహతస్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. నేను మోహంలో పడ్డాను, ధర్మాధర్మ విచక్షణ కోల్పోయాను అన్నాడు. అప్పుడు అది తామసిక బుద్ధి. ఈ విధంగా 3 రకాల బుద్ధి గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. 3 రకాల ధృతి. ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలి అంటే విచక్షణాశక్తి ఉన్న బుద్ధి ఒక్కటే చాలదు. పట్టుదలతో కూడిన దానికి తోడవాలి. దాన్ని విల్ పవర్ అంటారు ఇంగ్లీష్లో. సాత్విక ధృతి మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు చేసే క్రియలను ఆధ్యాత్మిక చింతన వైపు యోగా ద్వారా ఏకీకృతం చేసే ధృతి. ఎటువంటి ఆటంకం ఎదురైనా ఆగరు. రాజసిక ధృతి, వీరికి కూడా ఫ్రీ విల్ ఉంటుంది. సాత్విక ధృతి ఉన్నవారు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపితే, రాజసిక ధృతి ఉన్నవారు ధర్మార్థ కామాల వెంట లౌకిక విజయాల కోసం తీవ్రమైన కోరికలతో పరుగులు తీస్తూనే ఉంటారు. నేను మద్రాసుకు 4 అణాలతో వచ్చాను, ఈరోజు నా సామ్రాజ్యాన్ని ఏర్పరిచాను అంటాడు గర్వంగా. నిజమే, అది సామాన్యమైన విషయం కాదు. ఏమీ లేని స్థాయి నుంచి అంత సామ్రాజ్యాన్ని ఏర్పరచాలంటే దానికి ఎంతో విల్ పవర్ ఉండాలి. ఎంతో కష్టపడి రాత్రింబవడు పనిచేయాలి. కానీ ఇది రాజసిక ధృతి. తామసిక ధృతి, ఈ తెగవారికి కూడా విల్ పవర్ ఉంటుంది, కానీ ఏ పని చేయకూడదనే దృఢ నిశ్చయం ఉంటుంది. వారు అటు ఆధ్యాత్మిక సాధన చేయరు, ఇటు లౌకిక విజయాల కోసం ప్రయత్నము చేయరు. ఆ మాటకొస్తే అసలు ఏ పని చేయరు. ఇటువంటి వారిని లేవగానే ఆకలి అంటారు, తినగానే నిద్ర అంటారు అని వర్ణిస్తారు. అంటే తినడం, పడుకోవడం తప్పితే వేరే పని చేయరు. ఇలా పశు ప్రవృత్తితో ప్రవర్తించే వారిది తామసిక ధృతి అంటారు. పగటి కలలు కంటూ భయం, శోకం, విషాదం, మదం అనే గుణాలను వదిలిపెట్టకుండా చేసే ధృతి ఇది. 3 రకాల సుఖం. సుఖం అంటే ఆనందం. ప్రతి వ్యక్తి కూడా ఆనందం కావాలని కోరుకుంటాడు. ఆ కోరిక స్వతహాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆనందం కావాలని కోరుకోవడం వరకు అందరూ సమానమే. కానీ ఆ కోరుకునే ఆనందం మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. సాత్విక సుఖం మొదట విషతుల్యంగా అనిపించినా చివరికి అమృతంలా ఉండే ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందాన్ని సాత్విక సుఖము అంటారు. తనలో తానే ఆనందాన్ని పొందుతాడు. ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తను ఆత్మలోనే రమిస్తాడు. అటువంటి వ్యక్తికి ఎటువంటి కర్తవ్యమూ ఉండదు. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. రాజసిక సుఖం మొదట అమృతంగా ఉండి తర్వాత విషతుల్యంగా ఉండే విషయ వస్తువుల వల్ల కలిగే సుఖాన్ని రాజసిక సుఖం అంటారు. బాహ్య వస్తువుల్లో ఆనందం ఉంది అనుకుంటాడు. నాకు ఐశ్వర్యం ఉంది కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను. నా పిల్లలు నా మాట వింటారు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను. నేను మంచి హోదాలో ఉన్నాను కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటాడు. అది మొదట్లో అమృతంలో ఉన్నా ఎప్పుడైతే అతని ఆనందానికి కారణమవుతుందో అప్పుడే ఆనందం కూడా మాయమవుతుంది. ఆనందం పోయి దుఃఖం వస్తుంది. ఆ వస్తువు ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో అది పోతే అంత బాధ కలుగుతుంది. ఆనందం స్థాయిలో బాధ కూడా ఉంటుంది. తామసిక సుఖం యదగ్రే చాను బంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామ సముదాహృతం. మొదట చివర కూడా మనస్సు మోహంలో పడవేసే నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యాల వల్ల కలిగే సుఖాన్ని తామసిక సుఖం అంటారు. ఈ వ్యక్తికి అటు ఆధ్యాత్మిక చింతన ఉండదు, ఇటు లౌకిక విజయాల మీద తపన ఉండదు.
ఈ రెండిటికీ ఫ్రీ విల్ కావాలి. తామసిక వ్యక్తి దాన్ని నమ్మడు. ఒకవేళ పొరపాటుగా నమ్మినా వాడడు. అంత ఓపిక ఉండదు అతనికి. ఆధ్యాత్మిక చింతన ఉండాలంటే బుద్ధి పదునుగా ఉండాలి. లౌకిక విజయాలు కావాలంటే హుషారుగా ఉండాలి. రెండూ ఉండవు అతనికి. అతని బుద్ధి మందకొడిగా ఉంటుంది. శరీరం బద్ధకానికి ప్రతీకగా ఉంటుంది. జంతువులకి అతనికి మధ్య భేదం ఉండదు. ఈ విధంగా సృష్టిలో ఏ వస్తువు కూడా ఈ 3 గుణాలు లేకుండా లేవు అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రకృతిలో ఈ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి అవి కార్యం అంతటా ఉంటాయి. ఈ 3 గుణాల లక్షణాలను సరిగా అర్థం చేసుకుంటే మీరు జీవితాన్ని సరైన బాటలో నడిపించుకోవచ్చు. రెండో అంశము కర్మయోగ సారాంశం. గీతాబోధలోని ఒక ముఖ్యమైన అంశం కర్మయోగం సారాంశాన్ని మళ్ళీ చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం అంటే సరైన కర్మ ప్లస్ సరైన దృక్పథం. ఇదంతా వివరంగా 3వ అధ్యాయంలో చూసాం. మళ్ళీ మరొకసారి క్లుప్తంగా చూద్దాం. సరైన కర్మ. సరైన కర్మ అంటే మీరు ఎన్నుకున్న వృత్తి ద్వారా సమాజానికి సేవ చేయడం. వృత్తి అంటే మీకు జీవనోపాధిని ఏర్పాటు చేసి తద్వారా మీరు సంఘ సేవ చేసేలా చేసేది. సాధారణంగా ఎవరైనా ఉద్యోగం చేసేది డబ్బు సంపాదించడం కోసం అంటారు. ఉదర నిమిత్తం బహుకృత వేష. అందువల్ల వస్తుంది సమస్య అంతా. సమాజ సేవ ముందు ఉండాలి, స్వసుఖం తర్వాత ఉండాలి. అందువల్ల సరైన రంగాన్ని ఎన్నుకోవడం, ఆ రంగంలో మీరు చేసే పనిని సమాజ సేవగా మలుచుకోవడం సరైన కర్మ. ఏ రంగంలో చేయాలి, ఇది ఒక సమస్య. ఏ రంగంలో ఎన్నుకోవాలి అంటే 3 రకాలుగా ఎన్నుకోవచ్చు. అవి మీకు ఇష్టమైన వృత్తిని ఎన్నుకోవడం, వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని ఎన్నుకోవడం, అధిక సంపాదనకు ఆస్కారం ఉన్నది ఎన్నుకోవడం. మీకు ఇష్టమైన వృత్తిని ఎన్నుకోవడం. మీకు ఇష్టమైన వృత్తిని ఎన్నుకోవడం అన్నిటికన్నా శ్రేష్టమైన మార్గం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది గుణప్రధానంగా లేదా స్వభావ ప్రధానంగా ఉంటుంది. ఎందుకు? ఇది అన్నింటికన్నా ఉత్తమం. అనేక లాభాలు చెప్పవచ్చు. ముందుగా మీరు మనస్ఫూర్తిగా ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఎన్నుకున్న ఆ పనిలో మీరు బాగా శ్రద్ధ పెట్టి పని చేస్తారు. మనస వాచ కర్మణ చేస్తారు ఆ పనిని. మీరు చేసే పనినే మీరు ప్రేమిస్తారు. ఆ పని యొక్క ఫలం కోసం ఎదురు చూడరు. ఆ పనిలో ఆనందం పొందుతారు. మంచి ఫలం వస్తే అది బోనస్ అవుతుంది. జీతం కూడా బోనస్సే అవుతుంది. ఇంకా వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని ఎన్నుకోవడం, గుణాన్ని బట్టి ఎన్నుకోవడం శ్రేష్టం, బాగానే ఉంది. కానీ మీ గుణం ఏదో మీరు తేల్చుకోలేకపోతే వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని ఎన్నుకోవడం మంచిది. మీ వంశంలో ఏ వృత్తి వస్తుందో దాన్ని మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తారు. మీకు తెలియకుండానే ఆ వృత్తిలోని మెళకువలు తెలుస్తాయి. అది మీకు తెలియకుండానే మీ గుణం అవుతుంది. సంగీత విద్వాంసుల ఇంట్లో పుట్టిన అమ్మాయి చిన్నతనం నుంచే పాడడం మొదలెడుతుంది. అంటే రెండో మార్గం జాతిని బట్టి ఎన్నుకోవడం. మూడవది అధిక సంపాదనకు ఆస్కారం ఉన్నది ఎన్నుకోవడం. ఎక్కువ డబ్బు తక్కువ పని ఉండే వృత్తిని ఎన్నుకుంటారు కొంతమంది. భగవద్గీత మొదటి రెండింటినీ స్వీకరిస్తుంది, కానీ 3వ పద్ధతిని అసలు ఒప్పుకోదు. అందువల్ల కృష్ణ పరమాత్మ నీ స్వభావాన్ని బట్టి కర్మను ఎన్నుకో అర్జున అంటున్నాడు. అతని స్వభావం క్షత్రియ స్వభావం. అతనిది రాజసిక ప్రవృత్తి. రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోలేడు. ఒకవేళ అటువంటి వ్యక్తి సన్యాసం స్వీకరించి రిషికేశ్కి వెళ్ళినా అక్కడ ఖాళీగా ఉండక సన్యాసులందరినీ పోగేసి వారికి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారి హక్కు కోసం పోరాడతాడు. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. ఓ అర్జున, మోహ ప్రభావం వల్ల యుద్ధకర్మ నువ్వు చేయడానికి ఇక్కడ ఇష్టపడకపోయినా నీ స్వభావం వల్ల నువ్వు యుద్ధం చేస్తావు. అందువల్ల నీ స్వభావానికి కట్టుబడి ఉండు. ఏ వృత్తిని మీరు ఎన్నుకున్నా అది మీ స్వభావానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే మీ వ్యక్తిత్వం మిమ్మల్ని బాధించదు. అందులో ఏమాత్రం సందేహం లేదు. పాండవులు అడవిలో ఉండగా అవస్థలు పడ్డారు. మహాభారత యుద్ధం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. తీరా ఇప్పుడు యుద్ధభూమిలోకి వచ్చి నేను యుద్ధం చేయను, అడవిలోకి తిరిగి వెళ్ళిపోతానంటున్నాడు. వనవాసం అంతగా నచ్చితే యుద్ధానికి ఎందుకు వచ్చినట్టు? అక్కడే ఉండిపోవాల్సింది.
అక్కడేమో యుద్ధం చేయాలనే తపన అర్జునుడిని పట్టి పీడించింది. యుద్ధం చేయడం కోసం ఆయుధాలను పోగేసుకున్నాడు. పాశుపతాస్త్రం పొందడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. స్వర్గానికి వెళ్లి ఆయుధాలను పొందాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? యుద్ధం చేయడం కోసం. ఇప్పుడేమో యుద్ధం చేయడం కన్నా భిక్షాటన చేసి జీవించడం మేలు అంటున్నాడు. ఎందుకు? అతను మోహంలో పడ్డాడు కాబట్టి. కానీ అతను తన స్వభావాన్ని బట్టి కర్మను ఎన్నుకోవాలి. అందువల్ల నీ క్షత్రియ ధర్మాన్ని పాటించు, యుద్ధం చేయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రాహ్మణ కర్మ అంటే శాస్త్ర అధ్యయనం, శాస్త్ర అధ్యాపనం ఉంటుంది. క్షత్రియ కర్మ అంటే రాజ్యపాలన ఉంటుంది. వైశ్వకర్మ అంటే వ్యాపారం చేయడం ఉంటుంది. శూద్రకర్మ అంటే తక్కిన వర్ణాల వారికి సేవ చేయడం ఉంటుంది. వీటిలో ఏ కర్మనైనా మీ స్వభావాన్ని బట్టి కానీ మీ జాతిని బట్టి కానీ ఎన్నుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది సరైన కర్మ, సరైన దృక్పథం. సరైన దృక్పథం అంటే మీరు ఏ కర్మను ఎన్నుకున్నా దాంతో ఆనందాన్ని పొందాలి. ఉదాహరణకు, మీరు బ్రాహ్మణ కర్మను ఎన్నుకుంటే శాస్త్రాన్ని నేర్చుకోవడంలోనూ దాన్ని నలుగురికి నేర్పించడంలోనూ ఆనందం పొందాలి. చేస్తున్న వృత్తిలో ఆనందం పొందకుండా బలవంతంగా చేస్తే అనారోగ్యం కలుగుతుంది. మీ వ్యక్తిత్వానికి మీ వృత్తికి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలా ఘర్షణతోనే రిటైర్ అయ్యేదాకా ఆ వృత్తిలో కొనసాగితే అది ఎంత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందో ఆలోచించండి. దానికి భిన్నంగా మీరు చేసే పనిని మీరు ఆనందిస్తే శారీరకంగా కూడా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. అర్జునునికి క్షత్రియ కర్మ సరైన కర్మ. క్షత్రియ కర్మ ఏమిటి? విల్లంబులు తీసుకుని యుద్ధం చేయడం. యుద్ధానికి కూడా ఎప్పుడు వచ్చాడు? సామ దాన భేద మార్గాలు విఫలమయ్యాక దండోపాయం తప్పనిసరి కాబట్టి వచ్చాడు. అది కూడా ధర్మరక్షణ కోసం వచ్చాడు. ఈ ధర్మ యుద్ధంలో అధర్మం వైపు ఆత్మీయులు గురువులు ఉన్నా కూడా అతను రాగమోహాల్లో పడకూడదు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యదా విందతి తచ్ఛృణు. మీరు ఉన్న వృత్తిలోనే అంకిత భావంతో పనిచేయండి. మీరు పని మీద మీ దృక్పథాన్ని మార్చుకుంటే మీరు చిత్తశుద్ధిని పొందుతారు. చిత్తశుద్ధిని ఎలా పొందాలో నేర్పిస్తానంటున్నాడు కృష్ణ పరమాత్మ. మీరు చేసే కర్మను పూజగా మలుచుకోవాలి. పూజ అంటే పూజ గదిలో కూర్చుని భగవంతుని పటాలకు 4 పువ్వులు పెట్టడం కాదు, లేదా ఏ ఆలయానికో వెళ్ళి అర్చన చేయడం మాత్రమే కాదు. పూజ అనేది ఎక్కడైనా చేయవచ్చు, అన్ని చోట్ల చేయవచ్చు, ఆఖరికి యుద్ధభూమిలో కూడా చేయొచ్చు. అందువల్ల మీరు భగవంతునికి ఏది అర్పిస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎలా అర్పిస్తున్నారనేది ముఖ్యం. మీరు చేసే నిత్య పూజ కూడా మీరు సరైన దృక్పథంతో చేయకపోతే అది పూజ కాదు. దానికి భిన్నంగా మీరు చేసే పనిని సరైన దృక్పథంతో చేస్తే అది చిత్తశుద్ధి అవుతుంది. అందువల్ల నువ్వు చేసే యుద్ధాన్ని పూజగా మలుచుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. స్వకర్మ అన్నాడు అంటే మీరు ఏ కర్మ ఎన్నుకున్నా దాన్ని మార్చుకోని అవసరం లేదు అంటున్నాడు. మీరు బ్రాహ్మణ వృత్తిలో ఉంటే అదే కొనసాగించండి, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం కొనసాగించండి, సైనికుడైతే సైనికుడిగానే ఉండండి, ఇల్లాలైతే ఇల్లాలుగానే ఉండండి. నేను ఇల్లాల్ని మాత్రమే అంటే మీకు పని నచ్చనట్టు అర్థం వస్తుంది. నేను ఇల్లాల్ని అని గర్వంగా ఎందుకు చెప్పలేరు? అది కూడా ఈశ్వర ఆరాధనే. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నువ్వు ఏ కర్మ చేస్తున్నా, ఏది తింటున్నా, ఏ హోమం చేస్తున్నా, ఏ దానం చేస్తున్నా, ఏ తపస్సు చేస్తున్నా దాన్ని నాకు అర్పించు అన్నాడు కృష్ణ పరమాత్మ. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః. నీవు చేసే కర్మలన్నీ అంతర్యామిని పరమాత్మ అయిన నాకే సమర్పించి ఆశ, మమత, సంతాపాలను వదిలి యుద్ధం చేయి అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు అదే భావాలను ఈ క్రింది శ్లోకాల్లో తెలియజేస్తున్నాడు. యత ప్రవృతిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. ఏ భగవంతుడి నుంచి సమస్త ప్రాణులు వచ్చాయో, ఏ భగవంతుడు అంతటా ఉన్నాడో ఆ భగవంతునికి మీ కర్మలను అర్పించండి. అలా చేస్తే ఆ కర్మలు మిమ్మల్ని సంస్కరిస్తాయి. మీరు ఈశ్వరార్పణ భావనతో కర్మ చేస్తే భగవంతుడిని విమర్శించరు. ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు. కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి.
అలా కర్మయోగంగా కర్మను మలుచుకుంటే చిత్తశుద్ధి పొందుతారు. జ్ఞానయోగ సారాంశం. జ్ఞానయోగం అంటే ఏమిటి? జ్ఞానయోగంలో 2 దశలున్నాయని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. దీని సారాంశం 2 దశలుగా బోధిస్తున్నాడు. చైతన్యాన్ని శరీరం నుంచి విడదీయడం, చైతన్యాన్ని విడదీశాక చైతన్యం వైపు దృష్టి మరల్చడం. చైతన్యాన్ని శరీరం నుంచి విడదీయడం. చైతన్యాన్ని శరీరం నుంచి విడదీయాలి అంటే శారీరకంగా కాదు, అది సాధ్యము కాదు, బుద్ధితో విడదీయాలి. 2వ అధ్యాయంలో ఎలా విడదీయాలో చూసాం. చైతన్యం యొక్క 5 లక్షణాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చైతన్యం శరీరంలో ఒక భాగం గాని, లక్షణం గాని, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు గాని కాదు. చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు. చైతన్యం శరీరం నాశనమైతే నాశనం అవదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ తెలియదు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ఈ లక్షణాలను అర్థం చేసుకోవడానికి కాంతి చేయి ఉదాహరణ చూశాం. కాంతి చేతిలో ఒక భాగం గాని, లక్షణం గాని, చేతి నుంచి ఉత్పత్తి చెందిన వస్తువు గాని కాదు. కాంతి స్వతంత్ర వస్తువు. అది చేయంతా వ్యాపించి చేతిని ప్రకాశింపజేస్తుంది. కాంతి చేతి సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. కాంతి చేతిని తీసేసినా ఉంటుంది. చేయి ఉన్నా లేకపోయినా కాంతి ఉంటుంది. కాంతి చేయి లేకపోయినా ఉంటుంది, కానీ కనబడదు. కాంతిని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి కాంతి కనపడదు. అంత మాత్రాన కాంతి లేనట్టు కాదు. ఇది వేదాంతంలో మొదటి మెట్టు పాఠం. దీన్ని వివరంగా 2వ అధ్యాయంలోనూ 13వ అధ్యాయంలోనూ చూసాం. చైతన్యాన్ని విడదీశాక చైతన్యం వైపు దృష్టి మరల్చడం. చైతన్యాన్ని బుద్ధితో విడదీస్తే చాలదు. ఆ చైతన్యాన్ని నేను అని అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు శరీరంతో మమేకం చెందుతూ వచ్చారు. ఇప్పుడు నేను చైతన్యాన్ని అని అర్థం చేసుకోవాలి. ఇది అన్నిటికన్నా అత్యంత కష్టమైన విషయం. నేను శరీరాన్ని, నాలో చైతన్యం ఉంది అనే దశ నుంచి నేను చైతన్యాన్ని, నేను వ్యవహారం నడపడానికి నాకు ఒక శరీరం ఉంది అని అనగలగాలి. శరీరం పడిపోయినా నేను పోను. మరి ఏమిటి పోతుంది? ప్రతిబింబ మాధ్యమమైన శరీరం పోతుంది. అందువల్ల వ్యవహారాలు ఆగిపోతాయి. వ్యవహారాలు ఆగిపోయినా నేను లేనట్టు కాదు. శరీరం పడిపోయాక మీరు ఎలా ఉంటారో తెలుసుకోవడానికి మీరు ఆ అనుభవాన్ని ప్రతి రాత్రి పొందేలాగా చేశాడు ఓ భగవంతుడు. ప్రతి రాత్రి తాత్కాలికంగా మరణిస్తూనే ఉంటారు. ఎలాగంటారా? ఈ తాత్కాలిక మరణానికి ఇంకొక పేరు సుషుప్తి. ఈ సుషుప్తిలో మీరు ఉండకుండా ఉండరు, మీరు ఉంటారు. కాకపోతే వ్యవహారాలు నడిపే శరీరం అనే మాధ్యమం పడుకుంటుంది. కాబట్టి వ్యవహారాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. కానీ వ్యవహారం నడపని మీరు నిద్రలో కూడా ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు, నిద్రలో వ్యవహారం జరపరని మీకు కూడా తెలుసు. ఒకవేళ నిద్రపోతే మీరు మరణిస్తారని ఎవరైనా చెప్తే మీరు నిద్రపోతారా? చచ్చినా నిద్రపోరు. మీరు నేను గాఢంగా నిద్రపోతున్నాను అని కానీ, నిద్రలో నేను వ్యవహారాలని ఆపాను అని కానీ చెప్పలేరు. కానీ మీరు ఉన్నారు అని మీకు తెలుసు. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటది? శరీరం ఒక ఆగంతుక స్వరూపం మాత్రమే. అది మీరు తొడుక్కునే వస్త్రంలాగా వచ్చిపోతూ ఉంటుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మనిషి జీర్ణ వస్త్రాలను త్యజించి నూతన వస్త్రాలను ధరిస్తాడో, అలా జీవాత్మ పాత శరీరాన్ని వీడి నూతన శరీరాన్ని పొందుతుంది. జాయతే మ్రియతే వా కదాచిత్. శరీరం వచ్చిపోతుంది. దీన్నే ఇంకో విధంగా చెప్పారంటే ఆత్మానాత్మ వివేకం చూపటం అంటారు. ఆత్మవైపు దృష్టి మరల్చడం 2వ దశ. అలా ఆత్మవైపు దృష్టి మరలిస్తే పొందే గొప్ప ఫలం, మీ శరీరాన్ని మీరు మీకు భిన్నంగా ఆబ్జెక్ట్గా చూడడం నేర్చుకుంటారు. శరీరాన్ని బాహ్య వస్తువుగా చూడడం నేర్చుకున్న కొద్దీ శరీరాన్ని నడిపించే సూత్రాలను స్వీకరించడం నేర్చుకుంటారు. శరీరాన్ని నడిపే సూత్రాలు ఏమిటి? అవి 3 సూత్రాలు. దేశ కాల ప్రారబ్ధ కర్మలు.
మీరు ఉన్న ప్రాంతం మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మీ స్థూల శరీర వర్ణం మీరున్న ప్రాంతం బట్టి ఉంటుంది. చలిదేశంలో ఉంటే ఒకలాగా, ఎడారి ప్రాంతంలో ఉంటే ఒకలాగా. కాలం కూడా మీ శరీరాన్ని నిర్దేశిస్తుంది. కాల క్రీడతి గచ్చతి ఆయుః. కాలం కోరలో ఎవరైనా చిక్కుకోక తప్పదు. కాలం గడుస్తున్న కొద్దీ శరీరం నెమ్మదిగా ముడతలు పడుతూ వస్తుంది. జుట్టు తెల్లబడుతుంది, శక్తి సన్నగిలుతుంది. శరీరాన్ని ప్రారంభ కర్మ కూడా నిర్దేశిస్తుంది. ఆ మూడు మనిషిని ఆట ఆడిస్తాయి. ఈ మూడింటి ప్రభావం తప్పించుకోలేడు. కాకపోతే జ్ఞాని ఆ మూడు శరీరాన్ని పట్టి పీడిస్తే గాని అది తన శరీరం కాదు అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతను వీటి వల్ల చెలించాడు. అంటే అతను ప్రకృతి సూత్రాలను చిరునవ్వుతో స్వీకరిస్తాడు, కానీ వాటి మీద వ్యతిరిక్తత చూపడు. ఈ ఆత్మకు 2వ అధ్యాయంలో 6 అంశాలను చూశాం. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ వాటన్నింటినీ మళ్ళీ చెప్పకుండా ఒకే అంశాన్ని నొక్కి చెప్తున్నాడు. అది తత్రైవం సతికర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అజ్ఞానికి తన అసలు స్వరూపం శుద్ధ ఆత్మ అని తెలియనందువల్ల తనను తాను కర్తగా భావిస్తాడు. దానికి భిన్నంగా జ్ఞానికి దేహాభిమానం ఉండకపోవడం వల్ల అతనికి కర్తృత్వ భోక్తృత్వ భావన ఉండదు. అందువల్ల అతను కర్మలు చేసినా కర్త అవడు, కర్మఫలం కూడా అంటదు. జ్ఞాని ఆత్మలక్షణాలను బాగా జీర్ణించుకుంటాడు. వాటిలో ముఖ్యమైనది ఆత్మ అకర్త అభోక్త. జ్ఞాని ఎప్పుడైతే తను ఆత్మను అని అర్థం చేసుకుంటాడో అప్పుడే అతను అకర్త అభోక్త అని అర్థం చేసుకుంటాడు. శరీరం పుణ్యపాపాలను తప్పించుకోలేదు, కానీ ఆత్మకు పుణ్యపాపాలు అంటావు. శరీరంతో మమేకం చెందిన నాళ్ళు పుణ్యపాపాలను తప్పించుకోలేరు. అదే మీరు ఆత్మను అని అర్థం చేసుకుని ఆత్మలో రమిస్తే పుణ్యపాపాలకు అతీతంగా ఎదుగుతారు. అదే మోక్షం. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. ముండకోపనిషత్తులో వస్తుంది ఇది. జ్ఞాని పుణ్యపాపాలకు అతీతంగా ఎదిగి శుద్ధమైన పరబ్రహ్మను పొందుతాడు. ఆత్మ అకర్త అభోక్త. నేను ఆత్మను అనే జ్ఞానమే ఈ మోక్షాన్ని కలుగజేస్తుంది. ఇది జ్ఞానయోగ సారాంశం. ఈ అధ్యాయం చివరిలో ధ్యానాన్ని జ్ఞానయోగంలో ఒక భాగంగా పేర్కొంటాడు పరమాత్మ. జ్ఞానయోగంలో ధ్యానం ఎలా భాగమవుతుందంటే, జ్ఞానయోగాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందగలము. నేను అకర్త అభోక్తను, నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను అనే ఈ అంశాల మీద ధ్యానం చేయడం జ్ఞానయోగంలోని నిధిధ్యాసనం కింద వస్తుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిన్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. నేను పుణ్యపాపాలకు అతీతుణ్ణి, నేను చిదానంద రూపాన్ని. ఈ విధంగా కర్మయోగం చిత్తశుద్ధిని కలుగజేస్తే జ్ఞానయోగం మోక్షాన్ని కలుగజేస్తుంది. కర్మయోగం జ్ఞానయోగం గురించే వస్తుంది, కానీ భక్తి యోగం గురించి రావడం లేదెందుకనే సందేహం రావచ్చు. ఎందుకు భక్తి యోగాన్ని విడిగా చూడమో నిజానికి 12వ అధ్యాయంలో చూసాం. ఒకసారి ఇక్కడ గుర్తు తెచ్చుకుందాం. భక్తి యోగం కర్మయోగంలాగా జ్ఞానయోగంలాగా విడిగా సాధన చేసేది కాదు. భక్తి యోగం = కర్మయోగ రూప భక్తి ప్లస్ జ్ఞానయోగ రూప భక్తి. తక్కువ స్థాయి భక్తి కర్మయోగం అయితే ఉన్నత స్థాయి భక్తి జ్ఞానయోగంలోకి వస్తుంది. ఇంకా 4వ అంశము గీత బోధ సారాంశం. కృష్ణ పరమాత్మ తన మొత్తం బోధని ప్రఖ్యాతి చెందిన ఈ శ్లోకంతో ముగించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వకర్మలను త్యజించి దేహాభిమానం త్యాగం చేసి నన్నే
అంటే నిర్గుణ బ్రహ్మనైన నన్నే శరణవేడు. నువ్వు శోకింపకు, నేను నిన్ను పుణ్య పాపాల నుంచి విముక్తుని చేస్తాను. ఈ శ్లోకం మొత్తం 18వ అధ్యాయానికి మాత్రమే సారాంశం కాదు, మొత్తం భగవద్గీతకే సారాంశం అని చెప్పవచ్చు. ఇంకా మాట్లాడితే మొత్తం వేదాంత సారం అని కూడా చెప్పవచ్చు. కానీ వచ్చిన చిక్కేమిటంటే ఈ శ్లోకానికి అనేక రకాలుగా వ్యాఖ్యానాలున్నాయి. మనం ఇప్పుడు శంకర భగవత్పాదుల వారి భాష్యంలోంచి ఈ శ్లోకం అర్థం చూద్దాం. శంకరాచార్యుల వారు దీన్ని పూర్తిగా సాంకేతిక పద్ధతిలో మీమాంసా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని విశ్లేషించి దాని అర్థాన్ని నిరూపించారు. శంకర భగవత్పాదుల వారి భాష్యం మీమాంసా శాస్త్రం ఆధారంగా సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఏంటో చూద్దాం. ధర్మ అంటే కర్మయోగంగా జీవితాన్ని మలుచుకోవడం. కర్మయోగం చిత్తశుద్ధి పొందడానికి తోడ్పడుతుంది. పరిత్యజ్య అంటే వదులుకుని అర్థం. కర్మయోగం చిత్తశుద్ధి పొందడానికి తోడ్పడితే దాన్ని వదలమని ఎందుకు చెప్తున్నాడు పరమాత్మ అంటే, కర్మయోగం వల్ల చిత్తశుద్ధి పొందాక కర్మయోగానికి అతీతంగా ఎదగాలి. పాఠశాలలో ఒక్కొక్క తరగతి దాటుకుంటూ వస్తారు కదా. ఒక తరగతిలో టీచర్ నాకు బాగా నచ్చింది, ఇక్కడే ఉండిపోతాను అనరు కదా. అలాగే ఇది కూడా పాఠశాలను వదిలి కాలేజీకి రావాలి. అలాగే కర్మయోగాన్ని వదిలి జ్ఞానయోగానికి రావాలి. అక్కడ అథాతో ధర్మ జిజ్ఞాస నేర్చుకుంటే ఇక్కడ అథాతో బ్రహ్మ జిజ్ఞాస నేర్చుకోవాలి. అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి శ్రద్ధ చూపాలి. అందువల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందాక కర్మయోగానికి అతీతంగా ఎదిగి జ్ఞానయోగానికి రావాలి. చిత్తశుద్ధి జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని కలుగజేస్తుంది. అందువల్ల జ్ఞానయోగానికి రావాలి. కర్మయోగంలోనే కూరుకుపోయి సంఘసేవ చేస్తూ కూర్చుంటే వేదాంతం నేర్చుకోవడానికి కానీ ఆత్మజ్ఞానం పొందడానికి కానీ తీరికెక్కడిది. అందువల్ల కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది జ్ఞాన యోగ్యతా ప్రాప్తి పొంది శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయడానికి జ్ఞానయోగానికి రావాలి. మామేకం శరణం వ్రజ, దీని అర్థం జ్ఞానయోగ అనుష్ఠానానికి రా అంటున్నారు శంకర భగవత్పాదులు. శరణాగతి అంటే జ్ఞానయోగ అనుష్ఠానం. శరణాగతికి జ్ఞానయోగానికి మధ్య సంబంధం ఏమిటి? శరణాగతి లేదా భక్తిని నవవిధ భక్తి అంటారు. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యభావన, సఖ్యభావన, ఆత్మనివేదన. ఆత్మనివేదనను శరణాగతి అంటారు. శరణాగతి అంటే అహంకారాన్ని వదులుకోవడం. నేను అహంకారాన్ని వదులుకున్నాను అని పదే పదే చెప్పడం కూడా అహంకారంలోకే వస్తుంది. నేను సాధన చేస్తున్నాను అనే మాటను అంటున్నారు శంకర భగవత్పాదులు. ఇది సాంకేతికం. నేను సాధన చేస్తున్నాననే మాటను కూడా వదులుకోవాలి. నిజానికి ఒక కర్మ ద్వారా అహంకారాన్ని శారీరకంగా వదులుకోలేము అంటున్నారు శంకర భగవత్పాదులు. ఇది సాంకేతికం. అహంకారాన్ని కర్మ ద్వారా ఎందుకు వదులుకోలేం? అహంకారం ఆత్మజ్ఞానం నుంచి పుట్టింది. అలా అనేది నిజంగా ఎలా లేదో అహంకారం అనేది కూడా నిజంగా లేదు. అలా అంటే ఏమిటి? వాచారంభణం వికారో నామధేయం. నిజానికి అలా అనేది నిజంగా లేదు. నీటికి అలా అనే పేరును వాక్కు ఇచ్చింది. అంతకుముందు, ఇప్పుడు, తర్వాత కూడా ఉండేది నీరే. అల కేవలం నామరూపాలు మాత్రమే. అలాగే అంతకుముందు, ఇప్పుడు, తర్వాత ఉండేది బ్రహ్మ మాత్రమే. నేను అనే వ్యక్తి విడిగా లేను. అది అపోహ మాత్రమే. నేను అని విర్రవీగే ఈ అహంకారం అపోహ లేదా అజ్ఞానం వల్ల ఏర్పడింది. కాబట్టి దాన్ని పారదోలాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం. అందువల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే కర్మయోగానికి అతీతంగా ఎదుగు. మామేకం శరణం వ్రజ అంటే జ్ఞానయోగాన్ని పాటించు. అలా చేస్తే కలిగే ఫలం ఏమిటి? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నేను నీకు మోక్షాన్ని ఇస్తాను, నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తిని చేస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలిగి జ్ఞానయోగం వల్ల జ్ఞాని అవుతాడు. జ్ఞానం పొందితే దాని ఫలం మోక్షం. మా శుచః, అందువల్ల నువ్వు శోకించకు. ఈ విధంగా శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని విశ్లేషించారు.
శంకరాచార్యుల వారు ఇలా ఎందుకు విశ్లేషించారు? దానికి 3 కారణాలు శంకర్ల వారే ఇస్తారు. నిజానికి కృష్ణ పరమాత్మ తన బోధను ఈ విధంగానే మొదలుపెట్టారు. గతాసూన్ అగతాసూశ్చ న అనుశోచంతి పండితాః. జ్ఞానులు మరణించని వారి గురించి శోకించరు. శోకం నుంచి విడిపడడానికి జ్ఞానం ఒక్కటే మార్గం అంటూ తన బోధను మొదలుపెట్టాడు. మళ్ళీ కర్మలను వదిలి జ్ఞానానికి రమ్మంటూ తన బోధను ముగిస్తున్నాడు. జ్ఞానంతో మొదలుపెట్టి జ్ఞానంతో ముగిస్తుంటే శరణాగతి అంటే జ్ఞానం కాక వేరే ఏదైనా మార్గం ఉంటుందా? కృష్ణ పరమాత్మ చెప్పింది అయోమయానికి దారి తీసినట్టుగా అనిపిస్తుంది, కానీ కృష్ణ పరమాత్మ తనను తాను ఖండించుకోడు కదా. మీమాంసా శాస్త్రం ఒప్పుకోదు కూడా. ఇది ఒక మంచి గురువు తన బోధ సారాంశంగా దేన్ని ప్రతిపాదిస్తాడో దాని గురించే చివర కూడా చెప్పాలి. కృష్ణ పరమాత్మ జ్ఞానంతో మొదలుపెట్టి ఇంకా దేంతోనో ముగిస్తే కృష్ణ పరమాత్మ మీమాంసా శాస్త్రంలో పేర్కొనబడిన ఉపక్రమ ఉపసంహార నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆ నియమం ప్రకారం దేంతో మొదలు పెడతారో ఉపక్రమం, దాంతో ముగించాలి ఉపసంహారం. కృష్ణ పరమాత్మ జగద్గురువు, మీమాంసా శాస్త్రానికి భిన్నంగా బోధ చేయడు. అందువల్ల ఈ అధ్యాయానికి పేర్కొన్న శరణాగతే మొదట్లో చెప్పిన జ్ఞానం. ఇది మొదటి కారణం. సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మం అంటే వేదాల్లో నిర్దేశించిన అన్ని కర్మలు అని వస్తుంది. ధర్మానికి సాంకేతిక నిర్వచనం చోదన లక్షణ అర్థ ధర్మ. అంటే ఒక ప్రాథమిక కర్మను ధర్మం అంటారు. అందువల్ల సాధకుణ్ణి అన్ని కర్మలు వదిలేసి ఇంకొక సాధన చేయమని కృష్ణ పరమాత్మ నిర్దేశిస్తున్నప్పుడు ఆ ఇంకొక సాధన ఇంకొక కర్మ అయ్యే అవకాశం లేదు. అది కర్మకు భిన్నంగా ఉండేదై ఉండాలి. శరణాగతి అంటే కర్మకు భిన్నంగా ఉన్నదై ఉండాలి. జ్ఞానం కర్మలోకి రాదు. అందువల్ల కర్మకు భిన్నంగా ఉన్నదేమిటి? జ్ఞానం. అందువల్ల శరణాగతి అంటే జ్ఞానమని ఈ కారణాల వల్ల చెప్పవచ్చు. ఇంకొక కారణం గీత వేదాల సారం. గీత వేదాల సారం కాబట్టి అది ప్రమాణ గ్రంథం. ఈ గీతను స్మృతి గ్రంథం అని, వేదాలను శృతి గ్రంథం అని అంటారు. ఒకవేళ స్మృతి చెప్పినది శృతి చెప్పిన దానికి భిన్నంగా ఉంటే ఈ రెండిట్లో ఏది ప్రమాణం? దానికి శాస్త్రం ఒక సూత్రాన్ని నిర్దేశించింది. శృతి స్మృత్యో పరం బాధే శృతిరేవ గరీయసి. శృతికి స్మృతికి మధ్య భేదం వస్తే శృతివాక్యమే చెల్లుతుంది. స్మృతి శృతి నుంచి వచ్చింది కాబట్టి అది శృతికి భిన్నంగా చెప్పకూడదు. కృష్ణ పరమాత్మ తన బోధను వేదాల సారంగా చేస్తున్నాడు కాబట్టి ఈ విషయం కృష్ణ పరమాత్మ కూడా తెలుసు. శృతి మాట వేద వాక్కు, దానికి తిరుగులేదు. కృష్ణ పరమాత్మ వేదాలను ప్రమాణంగా తీసుకున్నాడు. వేదాల్లో జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని అనేక చోట్ల వస్తుంది. తమేవం విద్వాన్ అమృతైః భవతి నాణ్యః పంత అయనాయ విద్యతే. ఈ విధంగా జ్ఞానం పొందితే మోక్షం కలుగుతుంది. మోక్షానికి జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. కైవల్యోపనిషత్తు కూడా దీన్ని సమర్థిస్తుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యం బ్రహ్మపరం యాతి నాణ్యేన హేతున. తక్కిన జీవులలో తనను ఎవరైతే దర్శిస్తారో వారే బ్రహ్మను పొందుతారు. వేరే ఏ మార్గం ద్వారా కుదరదు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. ఏ తెలివైన వారైతే పరమాత్మ తనలో ఉన్నాడని గ్రహిస్తాడో వారు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఇతరులు ఎవరూ పొందరు. జ్ఞానం వలనే మోక్షం పొందవచ్చని వేదవాక్యాలు వందల కొలది ఉన్నాయి. జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అంటే వేరే మార్గం ఇవ్వదు. జ్ఞానం అనేక మార్గాల్లో ఒకటి కాదు. జ్ఞాన మార్గం ఒక్కటే మార్గం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కావాలంటే వేరే మార్గం ద్వారా జ్ఞానం పొందవచ్చు, కాకపోతే ఒక నియమాన్ని పాటించాలి అని అద్భుతంగా చెప్తుంది. ఏమిటా నియమం? ఆకాశాన్ని చాపలా చుట్టగలిగితే మోక్షం వస్తుందట. అది జరిగే పనా?
అంటే అలా మోక్షం వేరే మార్గాల వల్ల రాదని ఖచ్చితంగా చెప్తోంది. అందువల్ల శరణాగతిని మోక్షం పొందే మార్గంగా సూచించాడు. అంటే దాని అర్థం శరణాగతి అంటే జ్ఞానం. అందువల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే బంధించే కర్మలన్నింటినీ త్యజించాక మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు వేడుగాక. నన్ను మాత్రమే పదాల్ని చాలా మంది అపార్థం చేసుకుంటారు. అదిగో కృష్ణ పరమాత్మ నన్ను శరణు వేడమన్నాడు అంటే వేరే ఏ దేవుణ్ణి కోరినా నీకు మోక్షం రాదని చెబుతున్నాడు అంటారు. కానీ శంకర భగవత్పాదులు ఏకం అంటే నన్ను మాత్రమే అని కాదు అర్థం అంటారు. ఇక్కడ మాం అంటే అరూప ఈశ్వరుడు, అది తెలియజేయడానికి ఏకం అనే విశేషణాన్ని వాడారు పరమాత్మ. ఏకం అంటే ఉన్నదొక్కటే, అద్వితీయమైన బ్రహ్మ. అద్వితీయం అంటే రెండో తెలియనిది, సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత పరబ్రహ్మ. ఈ నిర్వచనాన్ని మాండూక్యోపనిషత్తులో చూస్తాం. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. శాంతము, మంగళకరము, అద్వైతము, దీనిని నాలుగోది అనుకుంటారు. ఇది ఆత్మ. అందువల్ల నన్నే అంటే ఏకరూప ఈశ్వరుడైన కృష్ణ పరమాత్మను కాదు, సర్వవ్యాపకుడైన అరూప ఈశ్వరుణ్ణి లేదా నిర్గుణ బ్రహ్మను. అందువల్ల శరణు వేడు అంటే నా ఉన్నత స్వరూపం గురించిన జ్ఞానాన్ని పొందు. నా జ్ఞానం పొందితే నిన్ను అన్ని పాపాల నుంచి బంధ విముక్తుని చేస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా గీతా బోధ జ్ఞానంతో మొదలై జ్ఞానంతో ముగుస్తోంది. గీతాసారం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఎలా చెప్తాడు? కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొంది మోక్షాన్ని పొందాలి. ఇక్కడితో ఈ అధ్యాయం ముఖ్యమైన అంశాలు 4 అయిపోయాయి. అవి 3 విధాల సాధనలు: కర్మయోగ సారాంశము, జ్ఞానయోగ సారాంశము, గీతాబోధ సారాంశము. ఉపసంహారం. తన బోధను 2 ముఖ్యమైన అంశాలు చెప్పి ముగిస్తున్నాడు. సాంప్రదాయ విధి, గీత అధ్యయనానికి కావలసిన అర్హతలు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నాచ శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. నువ్వు ఎన్నడూ తపస్సంపన్నుడు కాని వానికి, భక్తి లేని వానికి, శాస్త్రం నేర్చుకోవాలనే తపన లేని వానికి, విమర్శించే ఉద్దేశంతో ఉన్నవానికి ఈ రహస్యమైన గీతోపదేశం చేయకూడదు. అలా 4 నియమాలు చెప్పాడు. అవి తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ. తపస్సు అంటే జీవితంలో నియంత్రణ ఉండాలి. ఏది అతిగా చేయకూడదు. ఏం చేసినా మితంగా చేయాలి. భక్తి అంటే భగవంతుడి మీద భక్తి ఉండాలి. భగవంతుడే లక్ష్యంగా ఉండాలి, కానీ వేరే లక్ష్యాలు పొందడానికి మార్గం కాకూడదు. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్ఛ, శ్రవణం చేయాలనే తీవ్రమైన తపన ఉండాలి. గీత నేర్చుకోవాలనే వ్యక్తికి ఈ తీవ్రమైన తపన ఉండాలి. అనసూయ అంటే భగవంతుని బోధను విమర్శించే ఉద్దేశ్యంతో, తప్పులు పట్టే ఉద్దేశ్యంతో శాస్త్రాన్ని అధ్యయనం చేయకూడదు. విమర్శనాత్మక బుద్ధితో వినకూడదు. గీతలో ఏ భాగాన్నైనా మీరు స్వీకరించలేకపోతే గీతను తప్పు పట్టవద్దు. మీ అవగాహన లోపాన్ని తప్పు పట్టండి. ఈసారి సరైన గురువు దగ్గరకు వెళ్ళండి. గీత సరిగ్గా అర్థమయ్యేదాకా మళ్ళీ శ్రద్ధగా చదవండి. గీతను మాత్రం ఎన్నడూ విమర్శించకండి. మీకు నచ్చకపోతే మీకు అర్థమవలేదని అర్థం. అందువల్ల విమర్శనాత్మక బుద్ధితో కాకుండా నేర్చుకోవాలనే తపనతో నేర్చుకోండి. ఈ 4 లక్షణాలు లేని వారికి గీతను బోధించవద్దని గురువులు చెప్తున్నారు. ఈ హెచ్చరిక చేశాక ఫలం కూడా చెప్తున్నాడు. ఎవరైతే గీతా బోధను ఇతరులకు చేస్తారో ఆ గురువు మనుషులందరిలోకి నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి అంటున్నాడు. ఎందుకంటే అతను భగవంతునికి చాలా ప్రియమైన పని చేస్తున్నాడు. భగవద్గీతను ప్రచారం చేస్తున్నాడు. అంటే మాకేం ఫలం లేదా అని గీతను వినే శిష్యుడు బాధపడకుండా వారికి 2 ఫలాలు కూడా దొరుకుతాయంటున్నాడు. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం
ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధవాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఈ 2 శ్లోకాలు శిష్యస్థుతి లేదా శిష్య మహిమ గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఈ శిష్యులను మళ్ళీ 2 రకాలుగా విభజిస్తున్నాడు. మన ఇరువురి మధ్య సంభాషణ రూపంలో ఉన్న భగవద్గీతను ఒకవేళ శ్రద్ధ ఉండి అర్హత ఉన్న వ్యక్తి వింటే వారి చేత నేను పూజింపబడుతున్నాను. గీతా బోధ మీద శ్రద్ధ ఉండి విమర్శనాత్మక బుద్ధి లేకపోతే అతను కాసేపు విన్నా కూడా, అంటే మనసెటో పోయినా కూడా అతను మరణించాక స్వర్గలోకాలకు వెళ్తాడు. అంటే మొదటి రకం శిష్యుడు ఉత్తముడు. అతను శ్రద్ధగా విని జ్ఞానయోగం పాటించి జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడు. 2వ రకం శిష్యుడు మధ్యమ శిష్యుడు. అతను గీత విన్నా అది కర్మయోగం కిందకి వచ్చి కర్మయోగులు వెళ్ళే స్వర్గలోకాలకు వెళ్తారు. కృష్ణార్జునుల సంవాద ఉపసంహారం. కృష్ణ పరమాత్మ బోధంతా చేశాక, ఓ అర్జున, నా బోధను ఏకాగ్ర చిత్తంతో వినావా? అంటే ఉత్తమ అధికారిగా వినావా? ఇంకొక ప్రశ్న, అజ్ఞానము అజ్ఞానజనిత మోహము పోయిందా అని అడుగుతాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ, నేను ఉత్తమ శిష్యుణ్ణి. నువ్వు శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువువి. నువ్వు బాగా బోధించావు. నీ బోధ ఎంత స్పష్టంగా ఉందంటే నా అజ్ఞానం పోయింది, అజ్ఞాన జనిత మోహం కూడా పోయింది అన్నాడు అర్జునుడు. ఇప్పుడు నా ధర్మం ఏమిటో నాకు అర్థమైంది. ఇప్పుడు యుద్ధం చేయడం ధర్మమా అధర్మమా అనే సందేహం పోయింది. ఈ ధర్మయుద్ధం చేయడానికే నేను నిశ్చయించుకున్నాను అంటున్నాడు అర్జునుడు. సంజయుడు చెప్పిన ఫలశ్రుతి ఆఖరి శ్లోకంలో మొత్తం భగవద్గీతకు ఉపసంహారం పలుకుతున్నాడు సంజయుడు. దీన్ని ఫలశ్రుతిగా తీసుకోవచ్చు. కృష్ణ పరమాత్మను భాగవతంలో అనేక దశల్లో చూస్తాం. వెన్న దొంగిలించిన చిన్ని కృష్ణునిగా, గోపికలతో రాసలీలలు నడిపిన కృష్ణునిగా, గోప బాలకునిగా చూస్తాం. ఇక్కడ యోగాచారునిగా అంటే గీతాచారునిగా కృష్ణ పరమాత్మను చూస్తాం. అలాగే అర్జునుడిని ధనుర్ధారిగా చూస్తాం. అర్జునుడు మొదటి అధ్యాయం చివరిలో తన గాంధీవాన్ని జారవిడిచి రథంలో చతికిలబడ్డాడని చూశాం. అప్పుడు అతని చేతిలో గాంధీవం ఉంది. అంటే అతను ఇప్పుడు స్వధర్మం పాటిస్తున్నాడని అర్థం. ఎక్కడైతే యోగీశ్వరుని వంటి గురువు స్వధర్మాన్ని పాటించే శిష్యుడు ఉంటారో అక్కడ గీతాజ్ఞానం పవిత్ర గంగా నదిలాగా ప్రవహిస్తుంది. గీతను కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఉత్తమ విద్యార్థిగా శ్రద్ధగా వింటే అతనికి ఉత్తమ ఫలం కలుగుతుంది. ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతాడు. అంత శ్రద్ధ లేకపోయినా వింటే చాలు, స్వర్గలోకాలకు వెళ్తాడు. ఇవి కాక లౌకిక ఫలాలు కూడా జోడిస్తున్నాడు సంజయుడు. ఎక్కడ యోగాచార్యుడైన గురువును ధనుర్ధారి అనే శిష్యుణ్ణి గుర్తుపెట్టుకుంటారో అక్కడ సిరి సంపదలు, విజయం, సకల ఐశ్వర్యాలు అన్నీ ఉంటాయి. అవి కూడా కొన్ని రోజులకు వచ్చిపోయే ఫలాలు కావు. ఇవన్నీ శాశ్వతంగా నిలుస్తాయి. ఇది నా నిశ్చితాభిప్రాయం, నేను ఇచ్చే హామీ అని నొక్కి వక్కాణిస్తున్నాడు సంజయుడు. అందువల్ల మీకు మోక్షం అవసరం లేకపోయినా గీతాశాస్త్రాన్ని వదలకండి. ఎందులో రాణించాలన్నా మానవ ప్రయత్నం చేసి ఈశ్వరానుగ్రహం కోసం గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేయండి అని సంజయుడు చెప్తున్నాడు. దీంతో ఉపసంహారం సంపూర్ణమవుతోంది. 18వ అధ్యాయం సంపూర్ణం. మొత్తం గీతాశాస్త్రం సంపూర్ణమైంది. వచ్చే క్లాసులో ఈ భగవద్గీత గురించిన ఒక విశ్లేషణ చూసి మనం ఈ సంక్షిప్త గీతను ముగించుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.